అటు గ్యాంగ్స్టర్ నయీం పోలీసులకు అతిపెద్ద ఇన్ఫార్మర్ అన్నారు రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ శ్రీరామ్ తివారీ. నయీం ఇచ్చిన సమాచారం పోలీసులకు ఎంతో ఉపయోగపడిందని, 2-3 పెద్ద ఘటనల్లో నయీం ముందస్తు సమాచారం ఇచ్చారన్నారు శ్రీరామ్ తివారీ. గతంలో తాను 2-3 సార్లు నయీంను కలిశానని, మాట్లాడేటప్పుడు భావోద్వేగంతో ఉండేవాడని అభివర్ణించారు తివారీ. ఒక నక్సలైట్ నుంచి గ్యాంగ్స్టర్గా ఎదిగినటువంటి నయీం ఏ విధంగా ఎదిగాడు, అతను ఏ విధంగా పోలీసులకు దగ్గరయ్యాడో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో నయీం జైల్లో ఉన్నటువంటి సమయంలో, అంటే 2000 సంవత్సరం ఆ సమయంలో ఎస్ఏబీ చీఫ్గా ఉన్నటువంటి శ్రీరామ్ తివారీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ నయీం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా పోలీసులకు వచ్చాడు, అంటే పోలీసుల దగ్గరికి ఎలా వచ్చాడు? అంటే ఆ బ్యాస్ గారి మర్డర్ కేసులో అతను ముద్దాయి, తర్వాత పోలీసుకి లొంగిపోయినాక ఆ కేసులో రిమాండ్ జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నారు, చల్లపల్లి జైల్లో. తర్వాత 2000లో బయట వచ్చారు, బెయిల్ మీద వచ్చారు. సో అప్పుడు పోలీస్ టీంతో అతను ఇంటరాక్ట్ చేసి నాతో కూడా 2-3 సార్లు కలిసినారు. అంటే అప్పుడు ఆయన దగ్గర నక్సలైట్ సమాచారం ఏదైనా ఉంటే అది అన్నీ చెప్పినారు, టీంకి చెప్పినారు. మనం అది అన్ని రికార్డ్ చేసాము. దీనిలో మనకి కొంత సహాయం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వల్ల. 2000లో నేను ఎస్ఐబీ నుంచి బయట వెళ్ళిపోయినాము. తర్వాత అతనితో ఏం ఇంటరాక్షన్ మనకి లేదు. అదే ఎస్ఐబీలో లేకపోతే పోలీస్ వాళ్ళతో ఉండవచ్చు, కానీ నాతో ఏం ఇంటరాక్షన్ లేదు. మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఎట్లుండేవారు సార్? అతను మాట్లాడేది కావచ్చు, అతని దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉండేది సార్ నక్సలైట్లకు సంబంధించి? అంటే అతను నక్సలైట్స్తో పాటు తిరిగినారు కదా. సో ఆ సమయంలో అతనికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉండేది, బహుశా అన్ని విషయాలు చెప్పినారు. అండ్ మనిషి ఏదో చేయాల్సిన ఉంది, అది భావం అతనిలో ఉంది. ఏదో అంటే మనిషి కొద్దిగా ఎమోషనల్గా అదే ఏదో సాధించాలి మనస్తత్వం ఉండేది. అది మంచిగా చేస్తే చాలా మంచి పరిణామాలు వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే అది పరిణామాలు మంచిగా రాలేదు కదా. సార్ పోలీస్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అతనికి ఏమైనా ఇన్సెంటివ్ అంటే డబ్బులు అట్లాంటివి ఏమైనా హెల్ప్ చేసేదా సార్ డిపార్ట్మెంట్ అప్పట్లో? అంటే సరెండర్ అయినాక గవర్నమెంట్కి ఒక పాలసీ ఉంటుంది, సరెండర్ చేయడానికి చేసిన వాళ్ళకి ఏ విధంగా మనం సాయం చేయాలి, అది వెల్ డాక్యుమెంటెడ్ పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారంగా అతనికి సహాయం జరిగింది. అతను ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను ఒకటి ఓన్గా డెవలప్ చేశారు సార్. ప్యారలల్గా పోలీస్ ఇన్ఫార్మర్ వ్యవస్థకు అతను ఒక ఓన్ ఇన్ఫార్మర్ వ్యవస్థ డెవలప్ చేసుకోగలిగాడు. అతను ఏ విధంగా చేసుకోగలిగాడు సార్? అతని దగ్గర ఇంత డబ్బు అప్పుడు ఆ టైంలో ఉండేదా సార్? డబ్బు మిమ్మల్ని అప్పుడు కలుస్తున్నప్పుడు? ఆ టైంలో అటువంటి లేదు, అతను ఒకటే ఉన్నారు. అతను ఇది ఇన్ఫార్మర్ వ్యవస్థ ప్యారలల్గా పెట్టినట్లుగా అప్పుడు లేదు, ఒకటే ఉన్నారు. నయీం సంబంధించి నయీం ఏదైతే ఐపీఎస్ వ్యాస్ కేసులో హత్య కేసులో జైలుకి వెళ్ళాడు కదా సార్, ఆ కేసుకు సంబంధించి అతను ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా సార్? నిజంగానే అతను మీరేమైనా చేయగలుగుతారా సార్, రిమైండ్ చేయగలుగుతారా? అప్పుడు ఏం జరిగింది అసలు ఐపీఎస్ వ్యాస్ కేసులో? ఇతను ఏ విధంగా హత్య చేశాడు, ఏ విధంగా ప్లాన్ చేశాడు, ఇతని రోల్ ఏంటి? అంటే అది చాలా ఓల్డ్ ఇష్యూ కదా. ఇప్పుడు 93లో జరిగింది, 27 జనవరి 93లో జరిగింది. అప్పుడు చెప్పినారు, మన రికార్డులో ఉంది, రికార్డ్ ప్రకారంగా చెప్పినారు ఎట్లా జరిగింది. కానీ ఇప్పుడు నాకు